హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రంతి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? టైం అయితే హెడ్ అయిందండి, ఇప్పుడే లేసాము. సన్నగా అయితే వర్షం పడుతుందండి ఇక్కడ సింగరాయకొండలో. వాన పడుతుంది సన్నగా, వాన అయితే పడుతూ ఉంది. మా డోడేమో వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు, వెళ్ళాడండి. ఎంత మంచి ఫ్రెండ్స్ అబ్బా, ఎంత మంచి ఫ్రెండ్స్. జీవితంలో ఒక్కసారి అయినా దొరికితే చాలు. నేను బ్రష్లు తేవటం మర్చిపోయానండి. బ్రష్లు కూడా తీసుకొస్తా అన్నారు. మా వాళ్ళు టిఫిన్ రాత్రి తినకుండానే పడుకున్నారు. సూర్యన్నకు వద్దని చెప్పి, అన్నా వద్దన్నా తినరన్నా అని చెప్పి తీసుకెళ్ళమ్మా 2 ప్యాకెట్లు ఇచ్చిండు. ఎవరికో వేస్ట్ అయినా అట్లనే ఉన్నాయి, తినలా వెళ్ళు. ఏం తెస్తున్నావురా శ్రీకో? ఏం తెచ్చావే? వానకు పోయినావా? ఏం తెచ్చినావు గుండు? అక్కకి ఇయ్యవా? ఏ బ్రష్లు నాకి? నాకు ఒక బ్రష్లు ఇవ్వాలి. నీ బ్రష్లే. శ్రీకు ఎన్ని మా వాడు ఒక బ్రష్ కొట్టకొచ్చినట్టండి. 3 దేవతలు 4 తెచ్చిండు. ఒక బ్రష్ ఎక్స్ట్రా తెచ్చిండంట. అయ్యాంటిరా తెచ్చుకున్నారా? ఎవరి కోసం? నీకోసమేనా? తినండి. ఇంకేమైనా తెచ్చుకున్నారు? బిస్కట్స్ కూడా తెచ్చుకున్నారా? బ్రష్లు చేస్తే ఇందుపండి, ఓకేనా? అందరం అయితే స్నానాలు చేసి రెడీ అయ్యామండి. మా డూడే వల్ల ఇంకా ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళాడు. అంతా ఫ్రెండ్స్ సింగరాయకొండ అంతా. మా పిల్లలకు కూడా 2 స్నానాలు చేయించాను. వాళ్ళు తింటా ఉన్నారు. బీచ్కా వెళ్దాం. బీచ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ 6 కిలోమీటర్స్లో బీచ్ ఉందంట. వర్షం ఫుల్గా పడతా ఉంది. తగ్గితే మాత్రం బీచ్కి అయితే వెళ్తాం. ఇక్కడే దగ్గర 6 కిలోమీటర్స్లో ఉందంట బీచ్. మా ఫ్రెండ్ మా బీచ్కి వెళ్ళాలంట. తినేసి అయితే ఇంకా తాగుతూ ఉన్నారు. రూమ్లో నుంచి అయితే ఇంటికి వెళ్తున్నామండి. సూర్యన్న వాళ్ళ ఇంటికి. మా హస్బెండ్ కింద వచ్చాడు బైక్ తీసుకొని. నా దగ్గర పోదాం పద. ముందు కూర్చుంటా. ఇల్లు పక్కనే అండి, వెళ్తూ ఉన్నాం. చిన్ని చూడు, ఇటు చూడాలి. బీచ్ ఆనకెళ్దాం. ఇంటికి వెళ్ళాకైతే 4 పెట్టడం స్టార్ట్ చేశారండి. ఇక్కడ 4 పెడతారంట, పేరెంట్స్కి, అలాగే ఒక తోడు పెళ్ళికొడుకుకి. పెళ్ళికొడుకు అయితే 4 పెడతారండి. ఆ తోడు పెళ్ళికొడుకు వచ్చేసి అక్క మీద రెడ్ కలర్ డ్రెస్ అక్క, వాళ్ళ బాబండి, అంటే అన్నకు అల్లుడు అవుతాడు. ఇక్కడైతే అందరికీ కుంకుమతో బొట్లు పెట్టారండి. బొట్లు పెట్టాక అయితే గంధం పూసారు. గంధం తర్వాత అయితే ఇలా ఆయిల్తో బాడీకి అక్కడక్కడైతే పూసేసారండి. పూసేసి అన్న వాళ్ళకైతే తాంబూలం పెట్టి, అదే తాంబూలం ఆ అక్క అయితే తీసుకుంటున్నారు ఆడపిల్ల తాంబూలంగా. ఆడపిల్లకి ఎంతో కొంత కానికిచ్చి తాంబూలం అయితే పుచ్చుకున్నారు. అంత అయిపోయినాకైతే ఇక్కడైతే హారతి కూడా ఇస్తున్నారండి. నలుగంతా అయ్యాక అందరు స్నానాలు చేసి ఇంకా టిఫిన్కి అయితే కూర్చున్నారండి. టిఫిన్ వచ్చేసి ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ అండి. పక్కన కూర్చున్న అతనేమో చందు అన్న. పిల్లలతో అయితే చాలా బాగా ఆడుకున్నారండి. పిల్లల్ని చాలా చక్కగా చూసుకున్నారు. నాకు అప్పుడు ఒకసారి అయితే బెంగళూరు వచ్చారు, అప్పుడే పరిచయం అయిన. అప్పటి నుంచి అయితే నాకు కూడా పరిచయం అయ్యారు. మా డూడు, మా శ్రీహాన్, సాయి కూడా ఇప్పుడు సింగరాయకొండ బెంగళూరులో జాబ్ చేస్తారు. హలో శ్రీహాన్, శ్రీకు, రే శ్రీహాన్. హలో అంతే వేసుకో.
ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఏమైనా అడుగుకు అడుగుతున్నానయ్యా. అందరైతే బయటకు వెళ్తున్నారు ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం కలిసి. మేమైతే పగులు ఇక్కడ కొంచెం గోల్డ్ షాపింగ్ చేసామండి. గోల్డ్ సిల్వర్ షాపింగ్ చేసాము. రెండతమ్మ ఇయర్ రింగ్స్ లాస్ట్ టైం కొన్నాను, అవి పోయాయండి. ఇప్పుడు చెవులకి ఏం లేవనేసి చిన్న అయితే స్టడ్స్ తీసుకుందామని వచ్చేసాను. జత ఇయర్ రింగ్స్ 2 అయితే బ్రాస్లెట్లు తీసుకున్నామండి. మా హస్బెండ్కి ఒకటి, సూర్యన్నకు కూడా ఒకటి పెడదామనేసి అన్న కూడా అయితే ఒకటి తీసుకున్నాము. బాగానే ఉన్నాయండి, ఎక్కువ మోడల్స్ ఏం లేవు. ఇది చిన్న షాప్ కదా, అలాగే మేము కొంచెం ఉదయాన్నే వెళ్ళాము, అందుకనేసి అంతకు మోడల్స్ అయితే ఏమీ లేవు. అదిగోండి నేను చేయి పెట్టాను కదా, అవైతే తీసుకొని వెళ్తున్నామండి. వర్షం పడుతూనే ఉంది, వర్షంలోనే ఇంటికైతే వెళ్ళేసాము. అక్క వస్తుందిలే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే బ్రాస్లెట్ హస్బెండ్కి ఒకటి, సూర్యన్నకి ఒకటి అయితే తీసుకున్నాము. బాగుందా? అన్నది కూడా సేమ్ ఇలానే కదా, అన్నది కూడా సేమ్ ఇలాంటిదే, సూర్య బ్రదర్ది కూడా. మా ఫ్రెండ్ తమకి ఇయర్ రింగ్స్ పెట్టాలి. లేదక్క ఎట్టపోయింది? అత్తపోయిందా? ఎందుకు అక్క? మామూలుడు కాదు. మాటూడైతే ఇందాక బయటకు వెళ్ళాడండి. బయటకు వెళ్తే పిల్లలు కూడా నేను వస్తాను వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు. వాళ్ళు వచ్చలేకపోతే నేను కుమ్ముగా నిద్ర అయితే 2 గంటలు పడుకున్నానండి. ఏందో అలా పడుకోగా నిద్ర ఫ్రెష్గా వచ్చింది. ఈ మధ్య కాలంలో నిద్ర ఎప్పుడు పోలేదండి, ఇదే పగులు పడుకున్న నిద్ర. 2 hours అయితే పడుకున్నాను. ఇంకైతే తినేసామండి. మేమైతే ముందుగానే తినేసాము. వీళ్ళైతే 3 గంటలకు 4 గంటలకు వచ్చారు. వీళ్ళంతా మగవాళ్ళు, అన్న వాళ్ళంతా ఫేషియల్కి, హెయిర్ కటింగ్కి వీటన్నిటికి వెళ్ళేసి 3:30కు 4కు వచ్చారండి. వాళ్ళు వచ్చేలో మేమైతే ఫస్ట్ తినేసాము. తర్వాత అయితే అక్క అన్న వాళ్ళకి అందరికైతే ఇక్కడ లంచ్ పెట్టేసింది. సాయంత్రం అయితే అక్కడ నుంచి వచ్చేసామండి అన్న వాళ్ళ నుంచి. పిల్లలిద్దరు కూడా మళ్ళీ స్నానాలు చేయించాము. ఇప్పుడైతే బయలుదేరాలంట. టైం వచ్చేసి అయితే 5 అయింది. 6 కల్లా అయితే బయలుదేరాలన్నారు. రూమ్ అయితే ఖాళీ చేసి అన్న వాళ్ళ ఇంటికి వెళ్తాం. 6 కల్లా అయితే బయలుదేరుతామండి. అక్కడ ఖమ్మం దగ్గర అంట అమ్మాయి వాళ్ళ ఊరు. ఎంత అవుతుందో చూడాలి, చూస్తూ ఉండండి. మా వాళ్ళ ఆటలు చూడండి. మా వాడు ఆడికి వచ్చిన ఆటలు మాత్రం మరవడబ్బా. చూడండి వాళ్ళ అక్క నా టేబుల్ మీద ఎక్కించుకొని ఎట్ట దొబ్బుతా ఉన్నాడు. తల్లి ఏందో అనుకుంటా దొబ్బుతున్నాడు. దుమ్మాచా అమ్మి చూడండి ఎట్లా ఆటలాడుతున్నాడు. మా తండ్రి మామూలుడు కదా తల్లి మా శ్రీహాన్. మా వాళ్ళిద్దరైతే బండి ఆడబెట్టి ఆర్ఎస్ రోడ్కి వెళ్ళారండి. ఇంకా బయలుదేరుతున్నాం, లగేజ్ ఉంది కదా. మా మేడం గారికి పానీపూరి కావాలంట. చూడాలి ఇక్కడ ఎక్కడ ఉందో. పూరి అంటే పానీపూరి. ఇక్కడ పానీపూరి ఎక్కడా లేదండి, అటు సైడ్ వెళ్ళాలా. పానీపూరి నటించి అడుగుతా ఉంది. నేనేమో నైట్ అయింది ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి. ఇదిగో ఇక్కడే ఉంది పానీపూరి. మా ఫ్రెండ్ ఒక ప్లేట్, నేను ఒక ప్లేట్ తినేస్తాం. మా ఫ్రెండ్ అయితే పానీపూరి తీసుకుందండి. బో ఇష్టం పానీపూరి అంటే. ఇది ఎప్పుడో 6 monthsకి ఒకసారి, డైలీ పెట్టకూడదు కదా. నా ఫేవరెట్ అయితే కచోరీ అండి. నేను కచోరీ తిన్నాను. మా ఫ్రెండ్ అయితే పానీపూరి తిన్నది. ఇక్కడ పక్కనే బేకరీ ఉంది. చాలా రోజులు అయింది జిలేబీ తినక. జిలేబీ తీసుకురావడానికి వెళ్తున్నాను. చూడండి ఇక్కడే బేకరీ. ఇక్కడ నైట్ అయితే ఇంకా బయలుదేరామండి. 5 గంటలకు వెళ్దాం అనుకున్నాం, కొంచెం లేట్ అయింది. 7 గంటలకైతే బయలుదేరామండి. 3 కార్లలో అయితే వెళ్ళాము. 300 kilometers అయితే ఉందంటండి ఖమ్మం. మధ్యలో టిఫిన్కి అక్కడ ఆపుకుంటూ పిల్లలు ఉన్నారు కదా, స్లోగానే అయితే వెళ్ళాము. మేమైతే మా కార్లో వెళ్ళాము. అన్న వాళ్ళు వాళ్ళ కార్లలో అయితే వచ్చారు. మా కార్లో ఇంకొక అన్న అయితే తీసుకొని వెళ్ళాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 9:30 అవుతుందండి. ఇక్కడ పిడుగురాల్లో వచ్చాము. టిఫిన్ కోసం అయితే ఆపారండి. అన్న వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు షుగర్ కదా, అందుకనేసి టిఫిన్ తినేసి మెడిసిన్ అయితే వేసుకోవాలి. మా వాళ్ళు ఇద్దరేమో పడుకున్నారండి. ఇప్పుడంతా మా శ్రీహాన్ అయితే హాయిగా పడుకున్నారు. నిద్ర వస్తుంది ఫుల్గా. ఇప్పుడు 9:30 అయింది. అక్కడికి వెళ్ళేసరికి 11, 12 అవుతుందంట. చూడాలి మరి ఎంత లేట్గా వెళ్తారో, ఎంత త్వరగా వెళ్తారో. ఖమ్మం తెలంగాణ డిస్టిక్. ఇక్కడైతే ఖమ్మానికి దగ్గరలో ఉన్నామండి. ఇంకొక కార్ రావాలనేసి అక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. అదిగోండి ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఒకరి మీద ఒకరు చేయలేసుకొని జిగిడి దోస్తులు అయితే ఇక్కడ నిలబడి ఉన్నారండి. సూర్యాబాయ్, మల్లికార్జున. ఖమ్మం అయితే రీచ్ అయ్యామండి. ఇదే ఇక్కడే అంట పెళ్లి మండపము. ఇక్కడ రూమ్లు ఇచ్చారు.
ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలి అందరము కలిసి. ఇలా మర్యాదలు అయితే చాలా బాగున్నాయండి. వెళ్ళగానే ముందు పెళ్లి కొడుకు అయితే హారతి ఇచ్చి కాళ్ళు కడిగారు. తర్వాత అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ చేతులతోటే నీళ్ళు ఇచ్చారండి కాళ్ళు కడుక్కోమనేసి. ఆతిథ్యం అయితే చాలా బాగుంది. ఇక్కడ మిడ్ నైట్ అయితే 1:30కి అయితే ఫుడ్ తిన్నామండి. అలా తినాలనేసి ఫుడ్ అయితే అందరు పెట్టారు. అందరు మా వాడితో అయితే కాసేపు ఆటలాడారండి. మామయ్య అన్నయ్య మామయ్య అన్నయ్య అనేసి. మా వాడు వీళ్ళందరికీ చాలా ఫన్నీగా నచ్చాడు అసలు. అందరూ అయితే ఎంజాయ్ చేశారు. అన్నం అయితే తినేసామండి. ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది. రూమ్ మాత్రం మామూలుగా లేదండి. రూమ్ లగ్జరీ రూమ్, చాలా పెద్దది. ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇచ్చారు. అలాగే ఒక టీవీ ఇచ్చారు, సిట్టింగ్ టేబుల్, అలాగే ఒక టేబుల్ అయితే ఇచ్చారు. రెస్ట్ రూమ్కి ఒక టేబుల్ అయితే ఇచ్చారు, బెడ్ ఇచ్చారు, ఏసీ ఒకటి ఇచ్చారు, ఫ్యాన్ కూడా ఒకటి ఇచ్చారండి. ఇక్కడ వాష్రూమ్ కూడా హైలైట్ అండి, పర్లేదు, నాట్ బ్యాడ్. వాష్రూమ్ బాగుంది. ఫేషియల్స్ కూడా ఇచ్చారండి. మాయిశ్చరైజర్ అంట, ఇది షాంపూ, డెంటల్ కిట్, కోంబో, అబ్బో బిర్యానీ కూడా ఇచ్చారండి. షవర్ క్యాప్ అంట, ఇది వచ్చేసి సోప్, అన్నీ ఇచ్చారండి. బాగుంది. ఇదైతే రూమ్ నుంచి బయట వ్యూ అండి. ఇది వచ్చేసి ఖమ్మం బైపాస్ రోడ్ అండి. బాగుంది, ఏరియా బాగుంది. ఇక్కడ హాల్ కూడా అయితే చాలా బాగుంది. వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.